ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన వివాదంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనని బయటకు తీసుకొస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ ని బెయిల్ పైన మరి బయటకు తీసుకొస్తున్నారట ఎన్టీఆర్. సో జానీ మాస్టర్ది తప్పుందా లేదా అనే వైపు కూడా ఆలోచించాలని, కేవలం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా అని చెప్పి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? విచారణ చేపట్టి ఇన్ని రోజులు అవుతోంది. తన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఈ ఫోక్సో యాక్ట్ కి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో మరి కొట్టివేసినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వినిపించిన కథనాల ప్రకారం నిజంగానే ఈ విషయంలో కాస్త ఆలోచన చేయాలనేదే తెలుస్తోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా కాస్తంత నిజంగానే ఈ విషయం పైన ఆలోచన చేస్తున్నారు. తనకి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్న మాట వాస్తవమే, కానీ తనకి కూడా ఈ విషయంపై క్లారిటీ ఉండాలి కదా అంటూ చెప్తున్నారు. సో ఈ విషయం గురించి తెలుసుకుని ఖచ్చితంగా ఎన్టీఆర్ తనకి సహాయం చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. సో ఏది ఏమైనా ఎన్టీఆర్ తో చాలా సినిమాలు జానీ మాస్టర్ వర్క్ చేశారు. కేవలం ఎన్టీఆర్ తోనే కాదు, చిరంజీవి, బాలకృష్ణ, స్టార్ హీరోస్ ప్రతి ఒక్కరితోనూ వర్క్ చేశారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు బెయిల్ పై బయటకు తీసుకొచ్చి అసలు నిజం ఏంటో చూపించాలి అంటూ తారక్ ప్రయత్నించినట్టుగా అయితే సమాచారం. తన లీగల్ టీమ్ తో సంప్రదించి తారక్ అయితే జానీ మాస్టర్ గురించిన విషయాలపై ఆరా తీశారట. అలాగే తనకి బెయిల్ వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా సమాచారం. నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షార్హుడేనని, ఆడపిల్లలకి తప్పు జరిగితే దాని విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని, నిజంగా జానీ మాస్టర్ యొక్క అభిప్రాయం ఏమిటి, ఈ విషయంలో తన తప్పు ఎంత ఉందని తెలుసుకోవడానికి నేరుగా తనతో మాట్లాడడానికే తనని బయటకు పిలిపించినట్టుగా, బెయిల్ ఇప్పించినట్టుగా అయితే తెలుస్తోంది.